ఏం మేనిఫెస్టేషన్ చేపించానంటే మా పెద్ద పెద్ద సంతోషాలు కాదు, బెంజ్ కొనుక్కొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ కొనుక్కొని అవి మాకు ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వము. మాకు చాలా చిన్న చిన్నవే హ్యాపీనెస్ ఇస్తాయి. ఎలా అంటే ఒక చెప్తా వినండి. మా అమ్మమ్మ నానమ్మ ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళలేదు. సో నా శాలరీతోని నేను వాళ్ళిద్దరిని డీమార్ట్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కొనిచ్చానమాట. అది పెద్ద మ్యాటర్ కాదు కావచ్చు, బట్ వాళ్ళకి అది చాలా పెద్ద మ్యాటర్. నాకు పర్సనల్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా నాన్నమ్మ అమ్మమ్మ ఎప్పుడు నాకు చిన్నప్పటి నుండి 10 రూపాయలు, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ అట్లా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇస్తూ చాక్లెట్ కొనుక్కోబేటా అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళని పర్సనల్గా ఒక షాప్కి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక 1 మంత్కి సరిపడా సరుకులు కొనియడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ పర్సనలీ. అండ్ వాళ్ళని షాపింగ్ మాల్స్కి తీసుకెళ్ళడం అండ్ వాళ్ళకి నచ్చిన బట్టలు నేను కొనుక్కోవడం, ఇట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ ఐ కాంట్ బై విత్ మనీ. నాకు వచ్చిన కొంచెం శాలరీతోనే నేను చిన్న చిన్న హ్యాపీనెస్ ఎత్తుకున్నా. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఐ థింక్. ఎందుకనంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు, డీమార్ట్ కానీ అట్లా పెద్ద పెద్ద స్టోర్స్కి కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో అప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నేను రికార్డ్ చేసుకున్నా, అప్లోడ్ చేయలేదు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పారనమాట, నా మనమరాలు ఇట్లా నాకు కొనిచ్చింది అని. దట్ ఈస్ అ స్మాల్ థింగ్ బట్ రియలీ మేక్స్ మీ మోర్ హ్యాపీ. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారని కాదు, ఎప్పుడు వాళ్ళ మాకు కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళకి కొంచెం పెట్టగలుగుతున్నా అన్న ఒక హ్యాపీనెస్ అంతే.